యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండెను. ఎలా ఉంటాడు? సురక్షితముగా ఉంటాడంట. ఎందులోకి పరిగెత్తాడు? నీతిమంతుడు ఎక్కడ పరిగెత్తాడు? దేవుని సన్నిధికి పరిగెత్తుతాడు. నీతిమంతుడు ఎక్కడికి వెళ్తాడు అంటే దేవుని సన్నిధికి వెళ్తాడు. అందుకే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. ఆ తర్వాత ఈ నీతిమంతుడు సురక్షితంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని మందిరములో ఉంటాడు, దేవుని వాక్యాన్ని చదువుతాడు, దేవునితో అనుబంధమై ఉంటాడు. ఆ తర్వాత అన్నాడు 11వ వచనం, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడిను. హల్లెలూయా. ఆస్తి పరుడు కంట ఆ పట్టణం అంట ఎలా ఉంటదంటే పట్టణం ఆశ్రయ దుర్గముగా ఉంటదంట. అదొకటను తన ఆస్తి తనకి ఎంతగానో ఎత్తైన దుర్గం అంట. హల్లెలూయా. ఎంతైనా ఆపద వచ్చినప్పుడు నరుని హృదయం అంట ఆ డబ్బుండవాడే నాకేమైందిలే అనుకుంటాడు. ఆ తర్వాత మన ఈ మధ్య సత్తనపల్లిలో పోయిన నెలలోనే జరిగింది, ఎప్పుడో కాదండి. సత్తనపల్లిలో ఒక ఏరియాలో 2 అంతస్తులు డాబా కట్టుకున్నాడు. ఎన్ని అంతస్తులు? 2 అంతస్తులు డాబా కట్టుకున్నాడు. 2 అంతస్తులు డాబా కట్టుకొని చక్కగా నేను శనివారము ఇవాళ ఆదివారం నిన్నటి దినాన కూరగాయలన్నీ కొనుకొచ్చుకున్నాడు, సరుకులు తెచ్చుకున్నాడు. తన బంధువులకి స్నేహితులకి అందరికీ చెప్పుకున్నాడు, అయ్యా ఆదివారము మా ఇల్లు ప్రారంభోత్సవం, నీకు దేవుడు నేను కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాను, 2 అంతస్తులు డాబా కట్టుకున్నాను, రేపు పైన కింద 2 ఓపెన్ చేస్తున్నాము, 12 గంటలకు భోజనాలకు రండి, రేపు ఓపెన్ చేస్తున్నామని చెప్పి బంధుమిత్రులకు అందరికీ చెప్పుకున్నాడు. అందరికీ చెప్పుకొని అలా అయిపోయింది. శనివారం కూరగాయలు తెచ్చుకుంటే ఆదివారం రాత్రి శుభ్రంగా అవన్నీ మసాలా పట్టుకున్నారు. తెల్లారి వంట మొదలేశారు. వంట మొదలేశాక 12 గంటలకు వంట అయిపోయింది. చివరిగా బకెట్లు పెరుగు తేటానికి వెళ్ళాడు. వెళ్ళేపాటికి దారిని వస్తూ ఉన్నాడు. ఏదో గుండెకాడ నరం పట్టుకుంది, ఏదో కొద్దిగా బాధగా ఉందనుకొని అటు ఊగాడు, బండి ఆపుకున్నాడు, నిలబడ్డాడు, చెయ్యట పెట్టుకున్నాడు. ఇంకా గట్టిగా పట్టుకుంది. ఆ నరం పట్టుకొని ప్రాణం పోయింది. హల్లెలూయా. గుండెకాడ నరం పట్టుకొని ప్రాణం పోయి బకీడు బండి అంతి పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి తేవాలి? ఇప్పుడు దాకా అద్దెలలో ఉన్నాడు, 10 నెలలకు తీసుకుపోని. సొంత ఇల్లు 2 అంతస్తుల డాబా కట్టారు. అక్కడికి పిలిచారు, చుట్టాలు ఇచ్చారు. ఇక చుట్టాలకి చెప్పే పని లేదు. చుట్టాలు ఇచ్చారు. 12 గంటలంటే రాజులాడుతున్నారు అన్నం కోసం. ఇటు పెరుగు బకెళ్ళకి పోయిండు, పెరుగు బకెళ్ళు అయితే ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారు. ఇలా అనుకుంటూ ఉండగా అటు నుంచి ఒకడొచ్చి ఇంటి యజమాని చనిపోయింది శ్రీనివాసరావు గారు అన్నారు. హల్లెలూయా. ఇంటి యజమాని చనిపోయాడు, పెరుగు బకెట్లు తెత్తా గుండె పట్టుకొని నరం పట్టుకొని చచ్చిపోయాడు, తీసుకొస్తున్నారు ఆటో, ఇక్కడ ఖాళీ చేయండి అని ఇంకే ఇంటి ముందు టెంటేశారో ఆ ఇంటి ముందే తను పట్టేశారు. హల్లెలూయా. అప్పుడు దాకా సజీవుడిగా ఉన్న శ్రీనివాసరావు గారు, అప్పుడు దాకా సజీవుడిగా ఉండి ఉల్లాసములో మునిగిపోయిన వాడు, ఇప్పుడు అదే కొత్త ఇంట్లో ప్రారంభం చేయవలసిన ఇంటి ముందు ఏమైపోయాడంటే శవమై పండబెట్టారు, ఏసీ బాక్సులో పండబెట్టారు. హల్లెలూయా. ప్రాణం పోయింది. చాలా మంది అనుకుంటారు ధనవంతునికి వాని ఆస్తి అంట ఆశ్రయపట్నం అంట, వాని దృష్టికి అది ఎత్తైన ప్రకారము,
ఆపత్తు రాకమునపు నరుని హృదయము అతిశయపడెను. హల్లెలూయా. అతిశయపడుద్ది. చాలా మందికి అతిశయాలు ఎక్కువ. డబ్బుంటే చాలు అతిశయాలు. లేదు పనికి పోయొచ్చు కాసి సంపాదించుకొని ఒక 2000 5000 ఉంటే అతిశయం. ఈ అతిశయం వల్ల కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి. అతనికి జరిగింది అన్యాయం. ఇక ఎవరికి చెప్పక్కర్లా. వన్నారు ఆ రోజు సాయంత్రానికే పారేసేసారు. భోజనాలు ఆడ పారేశారు, భోజనాలు తినిపోయారు. వీళ్ళు ఓపెన్ చేశారా? చేస్తారా? మళ్ళీ చనిపోతే చేస్తారా? చేయరు. పారేశారు, ఇంటికి వచ్చారు, చేసిన భోజనాలు తిని వెళ్ళిపోయారు. ప్రియులారా, ఎప్పటికైనా ఒకటి గమనించండి, అతను దేవుని సన్నిధిలోకి అయితే వెళ్ళలేదు, కానీ నమ్మి బాప్తీసం పొందలతాను. తాను ఎవరయ్యా అంటే క్రైస్తవుడే కానీ ప్రభు నమ్మల. ప్రభు ఆచారంగా పారేశారు. బండ మీదంట క్రీస్తు నందు నిద్రించిన శ్రీనివాసరావు అని పేరు పెట్టారు. చనిపోతే దేవుడు లేపుతాడా అన్నాడు కదా. ఎవని పేరైనను ఈ జీవ గ్రంథమందు రాయని ఎడల, రాయబడి కనబడని ఎడల వాడు నరకానికి పాత్రుడు. జీవ గ్రంథమందు ఉందనుకో, బోరబొత్తి అతని చెవులో గడ్డ నేర్పాది. ఇప్పుడు తిమోతి వెంకట్రావు అని అని కనుక అంటే ఎక్కడుంటాడంటే ఆధార్ కార్డు కొడితే ఎక్కడుండేది తెలుస్తుంది. నేను హైదరాబాద్లో ఉన్న ఉపత్తిలో ఒక సాట పట్టుబడ్డ, పోలీసులు పట్టుకున్నారు. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఏ ఊరు అన్నారు. అన్నాక నాది పలానా ఊరు అంటే నీ ఆధార్ కార్డు ఉందా అంటారు. ఆధార్ కార్డు కొడితే అక్కడ చూపించింది, సతనపల్లి వామిలాల కార్డు చూపించింది, అక్కడికే కదా. అలాగే నేను నమ్మి బాప్తీసం పొందిన వాడు మరణిస్తే పరలోకం చూపించింది. హల్లెలూయా. నమ్మి బాప్తీసం పొందితే పరలోకం చూపిస్తుంది. పరలోకం కొరకు మనం ప్రయాసపడదాం. ఈ లోకములో మన కష్టార్జితాన్ని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు, కానీ పరలోకము కొరకు మనం ఈ లోకములో ప్రార్థన చేస్తూ అనేకులను ప్రభు వైపు నడిపించడానికి ప్రయత్నిద్దాం, ప్రయాసపడదాం. దేవుని ఆత్మలను రక్షణలోనికి నడిపిద్దాం. ఇటు మాటలు దేవుడు దీవించును గాక.